హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ మధ్యలో చెల్లకి బాబు పుట్టిన తర్వాత ఇంట్లో పనులు ఎక్కువ అవ్వడం వలన ఈ వీడియోలు అయితే సరిగా పెట్టలేకపోతున్నాను. చాలా బిజీగా పనులు జరిగిపోతున్నాయి. ఇంకా టైలరింగ్ కూడా ఉంది కదా, అందుకని అస్సలు తీరిక కుదరట్లేదు. అందుకనే వీడియోస్ కూడా సరిగా పెట్టట్లేదు. మొన్న దోసకాయలు గింజలు వేశానని చెప్పాను కదా, అవి చిన్నగా ఇలా మొలకలు వచ్చాయి. ఇంటి ముందైతే ఎప్పుడో నేను కాలేజ్లో ఉన్నప్పుడు లిల్లీ చెట్లు పెట్టాను. అవి మొత్తం ప్లేస్ మొత్తం వాడిపోయి ఇలా పువ్వులైతే పూసాయి. ఇంటి ముందు మాకు ఇలా గులాబీ చెట్టు ఉంది. నూరువరాల చెట్టు కూడా నేను ఎప్పటి నుంచో పెట్టాలనుకున్నా. లాస్ట్ ఇయర్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చి పెట్టాను. దానికైతే చాలా పువ్వులు వస్తున్నాయి. కానీ చెట్టు చాలా పొడవు పెరుగుతుంది. తమలపాకు చెట్టు కూడా ఎప్పటి నుంచో పెట్టాలనుకుంటే మాకు తెలిసిన వాళ్ళు అయితే తెచ్చిచ్చారు. అది పెట్టగానే చూడండి ఎంత బాగా పెరుగుతూ ఉందో. ఇదైతే మా గేట్ లాగా, మాకైతే గేట్ లేదు. మా నిక్కి బయటికి వెళ్ళొద్దనేసి మా నాన్న బొంగులతోని ఇలా గేట్ లాగా అయితే చేశాడు. మా నిక్కి బయటికి వెళ్ళకుండా ఈ గేట్ అయితే మేము గేట్ ముందు పెడతాము. ఈ చెట్టు కూడా 12 ఇయర్స్ అవుతుంది, అస్సలు పెరగలేదు. కానీ ఈ 2 మంత్స్ నుంచి చెట్టు ఇలా చాలా పెద్దగా అయిపోయి పువ్వులు అయితే పూస్తూ ఉంది. నాకు ఈ చెట్టు చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా సంవత్సరాల నుంచి కదా పూయంది, ఇప్పుడు పూస్తుంటే ఎందుకు మంచిగా అనిపిస్తుంది. ఇక మా నిక్కి అయితే బయట తిరగడం మొత్తం తగ్గించేసింది. ఇక తమ్ముడు చింటుగాడు అనుకుంటూ వాడెంబడే పడుతూ ఉంది. వానితోనే ఆడుతూ ఉంది. వాడిని ఆడిస్తూ లాలిస్తూ బుజ్జగిస్తూ ఎత్తుకుంటూ చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తుంది. తనకైతే వాళ్ళ తమ్ముడు చాలా బాగా నచ్చాడు. వాడిని ఎత్తుకుంటా ఉంటుంది, ఆడుకుంటా ఉంటుంది. అసలు వాడినైతే అస్సలు వదలట్లేదు. వాడిని ఎవరైనా ఎత్తుకొని వెళ్తారు కావచ్చు అని ఎవరిని ఇంటికి కూడా రానివ్వట్లేదు. అంత బాగా చూసుకుంటుంది వాడిని. కానీ చిన్నపిల్ల కదా, వాడిని ఏం చేస్తుందో ఏమో అనేసి మేము దగ్గరుండి చూసుకోవాల్సి వస్తుంది. కానీ వాళ్ళ తమ్ముడి పైన మా నిక్కి ప్రేమ చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. అమ్మ ఇప్పటి నుంచే ఎంతైనా ఆడపిల్లలే కదా, ఎంత బాగా చూసుకుంటారో అనిపిస్తూ ఉంది. ఇక మార్నింగ్ అయితే మా నాన్న షాప్కి వెళ్ళే టైం అయిపోయింది. ఇంకా మా నాన్న షాప్కి వెళ్ళే ముందు మా నిక్కినైతే సైకిల్ పైన ఎక్కించుకొని అటు ఇటు ఒక 2-3 రౌండ్స్ వేయాలి. ఆ తర్వాతనే షాప్కి వెళ్ళాలి, లేకపోతే తను అస్సలు ఊరుకోదు. తనకి తాత అంటే చాలా ఇష్టం. ఇక మా నాన్న షాప్కి వెళ్తుంటే నన్ను సైకిల్ పైన రౌండ్స్ తిప్పమనేసి ఇలా అల్లరి చేస్తూ ఆడుకుంటూ ఒక 2-3 రౌండ్స్ అయితే తిరిగింది. అంత తిరిగినా తనకు కోరిక తీరలేదు. ఇంకా తిప్పు అని ఏడుస్తూనే ఉంది. ఇంకా షాప్కి టైం అవుతుందనేసి మా నాన్న దించేసి వెళ్ళిపోయాడు. ఇక మా పాపకి బయట షాప్లో కొనుక్కొని తినడు చాలా ఎక్కువ అవుతుంది. ఎప్పుడు షాప్లో కొనాలి అంటూనే ఉంటుందనేసి తన కోసం అనేసి చేకోడీలు చేద్దామనేసి నేను బియ్యం పిండితోని చేకోడీలు అయితే చేశాను. ఫస్ట్ టైం ఈ చేకోడీలు నాకు హోటల్ స్టైల్లో రావాలని అనుకునేదాన్ని, కానీ నాకు అసలు కుదరకపోయేది. ఇప్పుడైతే యూట్యూబ్లో చూసి ఫస్ట్ టైం ఇలా చేస్తే నాకు ఈ చేకోడీలు అయితే చాలా బాగా వచ్చాయి. గుళ్ళలాగా ఎంత బాగా వచ్చాయి అంటే ఇలా హోటల్ స్టైల్ లాగానే ఇట్లా నోట్లో వేసుకోగానే కరిగిపోయాయి. ఇక ఆ చేకోడీలు అయితే తింటూ ఈ రోజైతే ఇలా గడిపేసింది మా నిక్కి. ఈ చేగోడలను చూస్తుంటే నాకైతే ఇంత బాగా కుదిరాయా అనిపించేసింది. ఇక మా చెల్లె బాబుకి అయితే 1 మంత్ కంప్లీట్ అయిపోయింది. వాడికి 1 మంత్ ఫోటోషూట్ చేద్దామనేసి ఇంకా వాడిని రెడీ చేశాను. వాడిని రెడీ చేసి ఇంకా ఫోటోషూట్ కోసం అనేసి చాలా వెతికి ఫైనల్గా బియ్యమును బాదం పప్పులతోనైతే చేద్దామనేసి మొత్తం డెకరేషన్ చేశాను. మొత్తం డెకరేషన్ చేసి వాడిని రెడీ చేసి వాడికి అయితే ఫొటోస్ తీద్దామనేసి కొన్ని ఫొటోస్ అయితే తీశాను. అంత కష్టపడి వాడికైతే ఫోటోషూట్ చేసే పని వాడైతే ఒక్క ఫోటో కూడా కరెక్ట్గా దిగలేదు. అటు పడుకున్నాడు ఇటు పడుకున్నాడు, అంత ఆగం పెంట చేసి పడేసిండు. మా వాడి ఫొటోస్ ఎలా వచ్చాయో మీరైతే చూడండి, లాస్ట్లో యాడ్ చేస్తాను. ఇక చూడండి వాడి ఫొటోస్ దిగడం కోసం అనేసి మా చెల్లె ఎన్ని అవస్థలు పడిందో. ఫైనల్గా కొన్ని ఫొటోస్ అయితే తీసాము. ఇంతేనండి ఈ రోజుకి వీడియో. ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.